శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెప్తేనే అందరూ భయపడతారు. కానీ యముడు తన ప్రాణాలను తీయడానికి వచ్చినప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని నేను పరమశివుణ్ణి పట్టుకొని ఉండగా, ఓ యముడా, నువ్వు నన్ను ఏం చేస్తావురా అని అంటాడు. అది విన్న యముడికి విపరీతమైన కోపం వస్తుంది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకొని ఉంటే నేను ఏం చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాసాన్ని మార్కండేయుడి పైన వేస్తాడు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకొని ఉన్నాడు కాబట్టి ఆ యమపాసం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా బయటకు వచ్చి నన్ను నమ్ముకొని నన్ను కౌగిలించుకొని నేను ఉండగా నీవు ఏమి చేయలేవు అని అంటూ ఉండగా పాసం వేస్తావా అని తన ఎడమకాలు ఎత్తి యమధర్మరాజు గుండెల మీద తంతాడు. దాంతో అందరినీ చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. కానీ యముడు లేకపోతే చావు బ్రతుకులు ఆగిపోతాయి అని భయపడి దేవతలందరూ వచ్చి శివుడికి స్తోత్రం చేస్తారు. శివుడు యమధర్మరాజుని బ్రతికించి నా భక్తుల జోలికి వెళ్ళవద్దు అని బెదిరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ.